ఈనాటి ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులు వహిస్తున్నటువంటి గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కళ్యాణి గారికి నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానమ్మా. అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి మంత్రులు, ఎక్స్ ఎంపీలు, ఎక్స్ మినిస్టర్స్, అలాగే మహిళా మనులందరూ కూడా జగనన్న అభిమానులు, జగనన్న అక్క చెల్లెలుగా ఈరోజు ఈ క్యాంప్ ఆఫీస్లో మనం కలవడం అనేది నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఏదైతే చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే పేరు, మరి అది ఆ పేరు పెట్టడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది నాకైతే. ఎందుకంటే ఇది అందరికీ తెలిసిన విషయమే, అయినప్పటికీ కూడా మనం మాట్లాడకపోతే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అఘాయిత్యాలు కానివ్వండి, ఈరోజు కూటమి ప్రభుత్వం మహిళల పట్ల ఏ రకంగా ప్రవర్తిస్తుందో మన అందరికీ తెలిసిన విషయమే. వీటన్నిటిని కూడా ప్రతి ఒక్క స్థాయిలో మాట్లాడాలండి. మనం మాట్లాడడానికి ఒక సభయే అక్కర్లేదు. ఇటువంటి సభ ఉంటేనే మాట్లాడతానంటే కుదరదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ మనులు మీ గ్రామ స్థాయిలో, మీ పంచాయతీ స్థాయిలో, మీ మండల స్థాయిలో, మీ కాన్స్టిట్యున్సీ స్థాయిలో కూడా మీరు మాట్లాడగలగాల. మనం మాట్లాడకపోతే మాట్లాడుతుంటేనే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రకాలుగా వెన్నుపోటు పొడుస్తున్నటువంటి పరిస్థితిలో మాట్లాడకపోతే ఇంకా ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచన చెయ్యాలి. ఇందాకలే మన అందరి ముందు లక్ష్మీ పార్వతమ్మ గారు సాక్షాత్తు మరి ఎన్టీ రామారావు గారికి ఏ రకంగా వెన్నుపోటు పొడిచారన్న విషయం మనం చూసాం, మనం విన్నాం, కల్లారా మనం చూసాం. ప్రత్యక్షంగా ఆవిడ సాక్ష్యంతో ఈరోజు చెప్తున్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు అంటేనే ప్రతి ఒక్కరికి తెలుసు, వెన్నుపోటు పార్టీ ఏమైనా ఉందా అంటే అది తెలుగుదేశం పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి మన జగనన్న సింగిల్గా సింహంలాగా వచ్చి మరి 2019లో 171 సీట్లను కైవసం చేసుకుంది. చరిత్రలో చంద్రబాబు నాయుడు గారి యొక్క 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఎన్నడూ చూడని విధంగా ఆ రోజు జగనన్న 171 సీట్లను కైవసం చేసుకొని మరి చంద్రబాబు నాయుడు గారికి అక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి అయినటువంటి సోనియా గాంధీని కూడా గడగడలాడించినటువంటి గొప్ప మహానుభావుడు జగనన్న. ఈరోజు మహిళల కోసము ఒక 2 విషయాలు నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో మహిళలకు రక్షణ లేదు, రక్షణ కరువైంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూడండి, ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని ఎమ్మెల్యేల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఈరోజు మరి 2019 నుంచి 2024 వరకు ఈ పచ్చకామ్రాలు పట్టినటువంటి టీడీపీ నాయకులకు, జనసేన నాయకులకు ఈ పరిపాలన వాళ్ళు చూడలేదా, అర్థం చేసుకోలేదా? ప్రజలకి ఎటువంటి పాలన అందించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేది చూస్తున్నప్పటికీ కూడా ఈరోజు మహిళల పట్ల అఘాయిత్యాలు, అదేవిధంగా అత్యాచారాలు, అదేవిధంగా దాడులు, అది కూడా ఏదైతే మన రాష్ట్రంలో హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వంగలపూడి అనిత గారి కాన్స్టిట్యున్సీలో ఒక దళిత మహిళ మీద బట్టలు ఊడదీసి కొడుతున్నా కూడా అక్కడ హోమ్ మినిస్టర్ గారు మాట్లాడలేని అటువంటి పరిస్థితి. అదేవిధంగా ఒక ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదువుతున్నటువంటి ఒక పాప మీద హత్య జరిగిన కూడా నిమ్మకు నీరెత్తకుండా చూస్తున్నటువంటి హోమ్ మినిస్టర్ గారు, మొన్న రీసెంట్గా ఒక బాలిక మీద అత్యాచారం జరిగితే కప్పిపుచ్చే కార్యక్రమం చేసినటువంటి హోమ్ మినిస్టర్లు ఉన్నప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు రక్షణ ఏమైనా ఉంటుందా? ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పక్షపాతిగా, మహిళలు ఫైనాన్షియల్గా, రాజకీయంగా, ఆర్థికంగా, అదేవిధంగా అన్ని రకాలుగా కూడా తన కాలు మీద తను నిలబడగలగాలని ఆ రోజు చేసినటువంటి సంక్షేమ పథకాలు, కేవలం నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాలో సంక్షేమ పథకాలు అందించినటువంటి కొన్ని విషయాలు, ఇవన్నీ కూడా జగనన్న
మహిళలకు ఇచ్చినటువంటి గౌరవమే. ఈరోజు నేను ఇక్కడ మాట్లాడుతున్నానన్నా, ఈరోజు మనం ఇంతమంది జగనన్న కోసం ఎక్కడో ఇచ్చాపురం నుంచి, అదేవిధంగా రాయలసీమ అనంతపురం నుంచి కూడా ఈరోజు మహిళలు ఈరోజు వచ్చారంటే దానికి కారణం జగనన్న మీద ఉన్నటువంటి అభిమానం, జగనన్న మీద ఉన్న నమ్మకం, జగనన్న మీద ఉన్నటువంటి విశ్వాసం అని కూడా ఈరోజు తెలియజేసుకుంటున్నాను. జగనన్న మహిళలకు రక్షణగా ఉంటే చంద్రబాబు నాయుడు మహిళల పట్ల రాక్షసత్వంగా ఉన్నారు ఈరోజు. అదేవిధంగా ఏదైతే జగనన్న మహిళల పట్ల మహిళల పక్షపాతిగా ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి రాక్షసత్వంగా వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి మహిళలందరూ కూడా మీ ఆ గ్రామ స్థాయిలో, మీ పంచాయతీ స్థాయిలో ఏదైతే మనకి ఎలక్షన్ లోకల్ బాడీ ఉందో ఆ లోకల్ బాడీ ఎలక్షన్లకి అందరూ కూడా మనం దగ్గరుండి ప్రతి ఒక్కరికి కూడా గెలిపించే కార్యక్రమం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఒక చక్కటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మన కళ్యాణమ్మ గారికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను.